So in 14 points. So I cannot hear anything from you. I cannot hear anything from you. So that's why all of you are unmute. Okay. So see this. So fourth problem, I think there is no problem. So so fourth problem, is there any doubt in fourth problem? $35.16 bar, sir. Okay. So 35.16 fourth problem, okay? So fourth problem which is 65 68 65 68 68 71, is it right? 65 68 68 71 71 74 71 74, ఇది రైట్ అయితే ఆన్సర్ వచ్చేసి 35.16 కాదు, 243 ఈ విధంగా. ఇస్ ఇట్ రైట్ హర్షిత? ఇస్ ఇట్ రైట్? ఓకే, దానికి ఆన్సర్ వచ్చేసి మీన్ వచ్చేసి 75.9 అన్న. మీన్ వచ్చేసి 75.9 దాని ఆన్సర్. దాని ఆన్సర్ వచ్చేసి 75.9. సో ఫుల్ స్క్రీన్ తీసుకున్నాము. ఒక్క నిమిషం. ఆప్టిమైజ్. ఓకే. సో హియర్ 65 68 is equal to 2. తర్వాత 68 71 71 74 74 77 74 77 is 8. Next 77 80 is equal is 7. 80 83 80 83 80 83 is 4. Next 83 86 2. 83 86 is 2. సో దట్స్ ఇట్. ఇది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎఫ్ఐ అని మనకు తెలుసు, ఇది ఎఫ్ఐ అని మనకు తెలుసు. సో ఫస్ట్ ఏం చేయాలి, రౌండ్ ఆఫ్ చేయాలి. తర్వాత సో 65 68 ఇది 2 అనమాట. ఇంకా అంతే. ఎక్స్ఐ వచ్చేసి యాజ్ యూజువల్గా 65 68. సో 65 ప్లస్ 68 ఎంత అవుతుంది? ఇట్ ఈస్
3 133 by 2. 133 by 2 means 66.5. 66.5. సో ఇక్కడ 66.5 రాసుకోవాలి. యాజ్ యూజువల్గా what is the class interval or class height or h class length? ఇవి ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ కాబట్టి, బికాజ్ ద ఫస్ట్ higher boundary, upper boundary is equal to next class lower boundary. That's why these are exclusive classes. So that's why 65, 68 minus 65 is equal to 68 minus 65, that is equal to 3 is the class interval or class height or class length. So that's why 66.5, 69.5, 69.5, after 69.5 72.5, after 72.5 75.5, after 75.5 78.5, after 78.5 81.5, after 81.5 84.5. so this is the x's. Now I am going to take another color. So next ఈ డిఐ చేయొచ్చు, xi కూడా చేయొచ్చు. ఫస్ట్ డిఐ చేద్దాం. యాజ్ యూజువల్ డిఐ is equal to xi minus a. అట్లాగే ui డైరెక్ట్ చేయకపోయినా ui is equal to xi minus a by h. ఇది మనకు తెలిసిన సూత్రాలు. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. summation fi di by summation fi, summation fi di by summation fi. so x bar is equal to summation fi di by summation fi, summation fi plus a as usual గా రాస్తాం. నెక్స్ట్ ఇంకొకటి x bar is equal to a plus summation fi ui by summation fi into h. ఇవి ఫార్ములాస్ అన్నమాట. ఈ రెండు ఫార్ములాస్ మనము యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో సమ్మేషన్ fi di by summation fi, ఇక్కడ ప్లస్ a ప్లస్ a ఇది. ఓకే, this is plus. These are the two formulas. Now I am going to take this formula only. What is that formula? A plus summation fi ui. A plus summation fi ui. First I am going to take a. What is a in this? So as usual నేను ఇంతకు మునుపు చెప్పినట్లు మీకు ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూనైనా ఏ అనుకోవచ్చు, లేదా ఎగ్జాక్ట్గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉన్న వాటిని మనం ఏమనొచ్చు, ఏగా తీసుకోవచ్చు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ ఈజ్ 85.5, సారీ 75.5, because of the opposite 8 there is 75.5. so that's why a is equal to 75.5 తీసుకున్నాను అన్నమాట. a is equal to 75.5. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, యాజ్ యూజువల్గా డిఐ అయినా లేకపోతే ui అయినా, వెదర్ ఇట్ ఈస్ డిఐ ఆర్ ui, యూ మేక్ opposite a is 0. సో 0 రాసేసినాను, ఆపోజిట్ ఏ 0 రాసేసినాను. దీనికి పైన -1 వస్తుంది, -2 వస్తుంది, -3 వస్తుంది. అండ్
1 2 3 1 2 3 1 2 3 1 2 3 వస్తుంది. సో -1 -2 -3 0 1 2 3 ఎలా వస్తుంది అంటే మీకు తెలుసు di is equal to xi minus a 75 minus 5 is equal to 75 minus 75 0 వస్తుంది. నెక్స్ట్ 72.5 minus 75.5 ఆటోమేటిక్గా ఏమొస్తుంది -3 కదా, ఇది వేరు di వేరు. ఓకే 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 1 minute -3 నాన్న, సారీ నాన్న, -3 -6 -9. సో నౌ నేను యూఐ రాసేసాను డైరెక్ట్, తప్పు కదా అది. డిఐ రాయాలి కదా మనం ముందు. 3 మన మిథిలేష్ అడిగినాడు సార్, మా మేడం ఎఫ్ఐ డిఐ కూడా చెప్పింది సార్ అని. సో 369 ఇప్పుడు రాసుకోవచ్చు ఎఫ్ఐ యూఐ అండి, ఎఫ్ఐ యూఐ. సో ఇది డిఐ అంటే xi మైనస్ ఏ, నెక్స్ట్ ui is equal to xi minus a by h, xi minus a by h. యాజ్ యూజువల్గా దీన్ని మనం 0 రాసుకోవచ్చు, ఇంకేం దీనికి ప్రాబ్లం లేదు. xi minus a by h. హియర్ h is equal to 3 కాబట్టి -3/3 ఏమవుతుంది, -1 అవుతుంది. -6/3 is equal to -2 అవుతుంది. -9/3 is equal to -3 అవుతుంది. యాజ్ యూజువల్ ఇది మనం పొద్దున్న చేసిన లెక్క మాదిరి చేసుకోవచ్చు. నెక్స్ట్ 3/3 1, 6/3 2, 9/3 ఎంత అవుతుందండి, 9/3 3. సో దిస్ ఈజ్ FI UI అయిపోయింది. నెక్స్ట్ UI అయిపోయింది, సారీ FI UI. నెక్స్ట్ FI UI తీసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ FI UI. DI తీసుకున్న తర్వాత కొంచెం ఈజీగా చేసేయచ్చు అని నేను చేసినాను అనమాట. సో FI అంటే 2 × -3 -6 రాసుకోవచ్చు. నెక్స్ట్ 4 × -2 -8 రాసుకోవచ్చు. నెక్స్ట్ 3 × -1 -3. ఇది ఇంకా మొత్తం ఈ రో అంతా 0 అయిపోతుంది ఆఫ్టర్ xi, ఎందుకంటే ఇది ఏగా తీసుకున్నాం కాబట్టి, మనం ఏగా తీసుకున్నాం కాబట్టి, అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాం కాబట్టి. 8 × 0 0, 7 × 3 21, 4 × 2 8, 2 × 3 6. ఇది ఇప్పుడు మనకేం కావాలి, సమ్మేషన్ FI DI బై సమ్మేషన్ FI ప్లస్ ఏ, ఇదొక ఫార్ములా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం FI UI కూడా చేసినాం కాబట్టి ఏ ప్లస్ సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI ఇంటూ హెచ్గా తీసుకోవచ్చు అనమాట. ఇది మనం చేస్తున్న ఇక్కడ 7 వస్తుంది కదా సార్, 2 1 4, 2 4 6, 6 1 7 13, 8 21, 24 28 30. రైట్, సమ్మేషన్ FI is equal to 30. నెక్స్ట్ సమ్మేషన్ FI UI ఎంత అవుతుందన్న, ఇక్కడ -6 ఉంది, ఇక్కడ +6 ఉంది, క్యాన్సల్. -8 ఉంది, +8 ఉంది, క్యాన్సల్ అవుతుంది. సో -3 + 21, ఓకే రైట్. ఓకే, సో -3 + 21 is equal to how much? -3 + 21 సారీ మనం ఏం చేస్తాం, 7 1 7 కదా, ఇక్కడ పొరపాటు చేస్తాం, కిందికి వచ్చేసరికి పొరపాటు చేస్తాం, ఇదంతా పొరపాటు. సో నాన్న 7 1 7, 4 2 8, మనము 4 6 తీసుకున్నాం.
సో 2 3 6, ఇప్పుడు 7 8 6 అయింది. సో ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. సో నేను ఈ విధంగా క్యాన్సిల్ చేస్తున్నాను, ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ చేస్తున్నాను. 7 మైనస్ 3 ఈజ్వల్ ఎంత 4. 7 మైనస్ 3 ఈజ్వల్ టు 4 అంటే సమ్మేషన్ FIUI ఎంత వచ్చింది 4 వచ్చింది. సమ్మేషన్ FI ఎంత వచ్చింది 30 వచ్చింది. 30 వచ్చింది. సో x bar is equal to 75.5 ప్లస్ సమ్మేషన్ FIUI అంటే 4 బై సమ్మేషన్ FI అంటే 30. ఇక్కడ h అంటే 3 10 30 వచ్చేసింది. సో 4/10 అంటే ఆటోమేటిక్గా 75.5 ప్లస్ 4 కాదు 0.4 అవుతుంది. 0.4 అవుతుంది బికాజ్ బై 10 కదా. 75.9 is the answer. 75.9 is the answer. So with this one minute. సో ఇప్పుడు మీరు మాట్లాడండి. Yes, you can speak. So the answer is 75.9. Yes sir, అర్థమైంది. Alright. Yes sir. క్లియర్గా చేసేసాను, అంటే కొంచెం లేట్ అవుతుంది ప్రాబ్లం. క్లియర్గా చేసేసాను 75.9 ఇది అనమాట. సో అదేవిధంగా ఫిఫ్త్ ప్రాబ్లం చేయొచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమైనా చేసినా Yes sir. ఫిఫ్త్ ప్రాబ్లం చేస్తే 22.31 వచ్చింది. 22.31 చేస్తాను సార్. 22.31 వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ మీన్ కనుక్కోమన్నాడు. మీన్ మనం చెప్పలే, ఇంకా మీన్ మనము రాలేదు, ఇంకా మీన్ వచ్చేసినాం కదా. తర్వాత మీరు ఏ ప్రాబ్లం అయినా ఉపయోగించండి, ఏదైనా ఉపయోగించి ఈ రెండు ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా ఉపయోగించండి. సో నేను ఇక్కడ చేసినా కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సో x bar is equal to a plus summation FIUI by summation FI into CH ఒకటి. నెక్స్ట్ వచ్చేసి x bar is equal to summation FI DI by summation FI plus CA ఒకటి. ఇది ఈ రెండు అన్నమాట సమ్మేషన్ FI. ఇది చేయాలన్నమాట మనం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా చిన్న అయితే కనుక మనము సమ్మేషన్ xi బై సమ్మేషన్ FI చేస్తాం అన్నమాట. సమ్మేషన్ FI. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి అందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుతారా? ఓకే సార్. నెక్స్ట్ డూ దిస్ ఉంది కదా, డూ దిస్ ఉంది మీ దగ్గర ఉందా? డూ దిస్ టెక్స్ట్ బుక్ ఉంది కదా? ఎస్ సార్. ఓకే, ఇది క్లియర్ చేసేస్తాను, ఏం అవసరం లేదు కదా ఇది? నో సార్. ఓకే, సో క్లియర్ చేస్తాను. సో డూ దిస్లో ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. చూడండి అక్కడ 5 6 9 రాస్తాను. 5 6 ఇంకేం వచ్చింది 9 అంతే కదా, అది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఇదే కదా 9. ఎస్ సార్. 10 6 చెప్పేసారా? నువ్వు చెప్పేసాను. 12 3 6 11 10 4 6 7 అంతే కదా. ఎస్ సార్. సో ఫస్ట్ ఈ మోడ్ కనుక్కోవాలన్నా, మీడియన్ కనుక్కోవాలన్నా, ఏది కనుక్కోవాలన్నా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని
సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఒక ఆర్డర్లో పెట్టుకోండి అంతే. ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మనకు కావాల్సిన విధంగా మనకు తయారవుతుంది అది. సో ఎస్ సార్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చేద్దామా. 6 కదా సార్ మోడ్. మోడ్ 6 రైట్. ఫస్ట్ 4 కదా. 4 తర్వాత ఏం రాయాలా? 5 తర్వాత 6 ఎన్నిసార్లు రాయాలా? 1 2 2 3 ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు. 4 టైమ్స్ సార్. 4 టైమ్స్ ఉంది. ఓకే 4 సార్లు రాసినాను. ఓకే తర్వాత 7 కదా. ఎస్ సార్. 7 తర్వాత 9 తర్వాత 3 కూడా ఉంది సార్. 3 కూడా ఉందా? ఓకే సారీ 3 రాయాలి. సో ఇది మళ్ళీ పోతుంది. ఓకే 3 రాద్దాంలే. ఇది రాద్దాం, మళ్ళీ రాద్దాం, ముందు రాద్దాం. తర్వాత ఏంది నాన్న? 9 తర్వాత వచ్చేది ఏంది? 10 2 టైమ్స్ ఉంది సార్. 10 వచ్చేసి 2 టైమ్స్. 10 మళ్ళీ 10 ఇంకా 11 12. సో అంతే సార్. 12 కదా 30 కదా 12 కదా. ఓకే సో ఇది అన్నమాట మనం చేసేది. ఇప్పుడు 3 ఉందన్నావు కదా, ముందర 3 రాసేస్తాను. ఎస్ సార్. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై రైట్. 6 అక్కర్ ఇన్ 4 టైమ్స్. 6 4 సార్లు వచ్చింది. 10 వచ్చేసి 2 సార్లు వచ్చింది. 10 వచ్చేసి ఎంత? 2 సార్లు వచ్చింది. ఇంకేం రాలే, వేరే ఏంటి రిపీట్ కాలే. సో హియర్ 6 ఈజ్ రిపీటెడ్ మోర్ దాన్ 10. 6 repeated 4 times. 6 repeated 4 times. That's why here mode is 6. Here mode is 6 అని రాస్తాం అన్నమాట. Here mode is 6. నెక్స్ట్ సెకండ్ దానికి కూడా బి క్వశ్చన్ నేను 3 7 అంట. ఒకసారి అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. 3 7. ఎస్ సార్. ఓకే నెక్స్ట్ థర్డ్ దాంట్లో వచ్చేసి మోడ్ దండిగా ఉన్నాయి. థర్డ్ దాంట్లో వచ్చేసి మోడ్ దండి 2 3 4 5 6 అన్నీ ఉన్నాయి సార్. వెరీ గుడ్. 2 3 4 5 6 వెరీ గుడ్ అండి. 2 3 4 5 6 ఇలా. తర్వాత ఈజ్ ద మోడ్ ఆల్వేస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. ఈజ్ ద మోడ్ ఆల్వేస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. సెంటర్ ఆఫ్ ద డే నేను దానికోసమే ఇక్కడ నేను ఏం రాసిన అంటే అసెండింగ్ ఆర్డర్ రాసిన. మామూలుగా మీరు చూస్తానే చెప్పేస్తారు అది 6 అని. నేను ఎందుకు అసెండింగ్ ఆర్డర్లో రాసినాను లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పినానంటే అది సెంటర్లో ఉందా పక్కన ఉందా ఎట్లుందో చెప్పగలుగుతాను అన్నమాట. సో ఈజ్ మోడ్ ఆల్వేస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. సెంటర్ ఆఫ్ ద డేటా ఉంటుందా? నో సార్. వెరీ గుడ్ అండి. ఆన్సర్ వచ్చేసి నో. నెక్స్ట్ డస్ ద మోడ్ చేంజ్ ఇఫ్ అనదర్ అబ్జర్వేషన్ ఈజ్ ఆడెడ్ టు ద డేటా ఇన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనము ఒక్క ఎగ్జాంపుల్ యాడ్ చేస్తే ఏమన్నా మోడ్ చేంజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా? ఎగ్జాంపుల్ యాడ్ చేస్తే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా? నో ఛాన్సే లేదు. నువ్వు దానికి ఆన్సర్ ఏం రాస్తావు? నో రాసేసి. No. Next, if the maximum value of an observation in the data in example 4 is changed to అదేముందో నాకు తెలియదు సరిగ్గా కనపరాలే. చూడండి, if the maximum value of an observation in the data in example 4 లో is changed to 8. Changed to 8. Would the mode of the data be affected? ఎఫెక్ట్ అవుతుంది కదా. 4 బదులుగా 8 వస్తే ఎఫెక్ట్ అవుతుంది కదా. అక్కడ ఏం చేస్తుంది? ద మ్యాక్సిమం వాల్యూ ఈ చేంజ్ టు 8. సో వీలైతే నువ్వు రాసుకో. ఇఫ్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ చేంజ్. నాన్న సార్ నేను బి అనుషాను సార్. నాన్న చెప్పు నాన్న. 10th A1 సార్.
ఓకే ఓకే, సంతోషం అండి, సంతోషం. ఎక్కడ చెప్తున్నారు సార్? నాన్న స్టాటిస్టిక్స్లో 334 పేజ్ అనుకుంటున్నా. ఓకే సార్. 334 కరెక్టేనమ్మా? ఎస్ సార్. ఎస్. నేను సెల్లో చూసి చెప్తాను. నిన్న టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసినాను కదా, నేను అది చూసి చెప్తాను. ఓకే సార్. ఎస్ సార్. నా దగ్గర టెక్స్ట్ బుక్కే లేదు, ఇన్ని రోజులు చెప్పినా టెక్స్ట్ బుక్కే లేదు. ఓకే అన్న. సో ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం అంటే మోడ్ మీన్స్ 1 మినిట్ రాస్తాము. మోడ్ ఇది అన్గ్రూప్డ్ డేటా అంటారు, దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. సో ఈ అన్గ్రూప్డ్ డేటాలో ఏదైతే తెలుగులో చెప్తున్నా, ఏదైతే మరలా రిపీట్ అయిందో ఎక్కువ సార్లు, దాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం. whichever the number is repeated more times than any other number, then we say that most repeated number is the mode of that data. ఇక్కడ 6 ఎక్కువ సార్లు రిపీట్ అయింది చూడండి, ఇక్కడ 6 ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 4 టైమ్స్ వచ్చేసింది. సో 6 4 టైమ్స్ వచ్చేసింది. ఇంకొకటి కూడా రిపీట్ అయింది 10, ఇంకొకటి కూడా రిపీట్ అయింది 10. సో 6 10. బట్ ఈ 6 10లలో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, విచ్ నెంబర్ ఈజ్ మోర్ టైమ్స్ 4. 6 ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. 4 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 10 వచ్చేసి 2 టైమ్స్ వచ్చింది. దట్స్ వై 4 టైమ్స్ వచ్చిన దీన్నే మనం ఏమంటామంటే, 4 టైమ్స్ వచ్చిన దీన్నే మనం మోడ్ అంటాం. అట్లా కాకుండా ఈ 6కి బదులుగా 8 వస్తే చేంజ్ అవుతుందా లేదా? 6కి బదులుగా 8 వస్తే చేంజ్ అవుతుంది. అదే చెప్తున్నాను ఇక్కడ. 4th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మీకు వీలుంటే రాసుకోండి. ఇఫ్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ అంతేనా, మా వాళ్ళు రారు, మీ మాదిరి 70-80 మంది ఉండరు. సో నాన్న, if the maximum value is changed to 8, కామెంట్ అన్నాడు కదా, కామెంట్ చేస్తున్నాను అనమాట. సో if the maximum value changed to 8, సెల్లో జాయిన్ కమ్మా, if the maximum value changed to 8, it does not affect on the mode. ఎగ్జాంపుల్ 4 యాడ్ ఉన్నాడే, దాని పైన ఉంది సార్, డూ దిస్ పైన ఉందా? నాకైతే ఏం లేదు, ఇక్కడ కనపరాలే, మా దాంట్లో లేదు టెక్స్ట్ బుక్లో, అందుకే నీకు ఆన్సర్ చెప్తున్నాను. ఇఫ్ ద మ్యాక్సిమం వాల్యూ చేంజ్ టు 8, it does not affect on the mode. Since 2 is the number of wickets repeated 3 times. 2 is the number of wickets repeated 3 times. 2 is the number of wickets repeated 3 times. అంటే 2 ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి 8 మళ్ళా నువ్వు యాడ్ చేస్తే ఏం మారదు. దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఇక్కడే ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో నువ్వు 12 యాడ్ చేసుకో, 12 అనే స్కోర్ యాడ్ చేయి, ఏం మారదు. కానీ 10 వచ్చేసి 4 సార్లు యాడ్ చేస్తాం అనుకో, మారుతుంది. 6కి బదులుగా 10 వస్తుంది, 6కి బదులుగా 10 వస్తుంది అనమాట. సో 6కి బదులుగా 10 వస్తుంది. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకు ఏంటంటే సో నాకు క్లాస్ స్టార్ట్ అయింది 14:30 అయింది. సో ఈవినింగ్ ఉంటే తెలుగు ఉండొచ్చు నాన్న, ఈవినింగ్ ఉంటే తెలుగు ఉండొచ్చు. మామూలే, నేను మళ్ళీ చెప్తాను, ఇదే విధంగా మీకు చెప్పేస్తాను. ఒకవేళ తెలుగు సార్ రాకపోతే ఇంకా నేనే తీసుకోవాలి, తప్పదు.
తెలుగు సార్ వస్తారన్నాడు పొద్దున్నే. మన అనిల్ సార్ వస్తానన్నాడు, తీసుకుంటానన్నాడు. కాబట్టి మీరు 7 తర్వాత నేను చెప్తాను. నాకు క్లాస్ 7కి అయిపోతుంది కాబట్టి నేను 7 తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్ మీరు స్కూల్కి రారా సార్? మాకు ట్రైనింగ్ ఉంది నాన్న. మార్నింగ్ 9:30 to 11:30 12:30 ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 2:30 6:30 వరకు ఉంటుంది. మాకు ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి మాకు. ఓకే సార్. ఇంతకు మునుపు ఇంగ్లీష్ సార్ వాళ్ళు పోయినారు, ఇప్పుడు మేము పోయినాం అంతే. తేడా ఏం లేదు. ఓకేనన్నా, ఓకే. క్యారీ ఆన్.